మాలధారణ చేసుకున్నావు కదా, నువ్వు సమాధి దర్శనం కూడా చేసుకోవాలి. సమాధి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ధ్యానంలో అందరినీ కూర్చోబెట్టాలి. మేము వచ్చిన వాళ్ళ 10, 12 మంది 20 మంది వరకు కూడా అందరం అక్కడ 10 మంది ధ్యానంలో అక్కడి భక్తులు కూర్చోబెట్టాలి. మరి అప్పటి వరకు నాకు ధ్యానం అంటే కూడా తెలియదు. మాకు ఎలా కూర్చోవాలో కూడా అసలు ధ్యానం అన్న పదం వినలేదు. పూజలు చేయడం మొక్కడం వరకే తెలుసు, కానీ ఇలా ధ్యానంలో కూర్చోవడం మాకేమాత్రం తెలియదు. ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమనాలో కూడా మాకు తెలియలేదు. కానీ అక్కడ ఉన్న భక్తులు ఇలా ధ్యానంలో కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని బాబా పేరు తలుచుకొని కూర్చోమని అని చెప్పింది. అలాగే కళ్ళు మూసుకొని నిటారుగా బాబా పేరు గురువు దేవా అనుకుంటూ ధ్యానంలో కూర్చున్నాం. బాబా గురువును మనసులో స్మరించుకోమన్నారు, అలాగే నన్ను కూర్చోమన్నారు. బాబా గురువును మనసులో స్మరించుకొని అందరు నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్యానంలో కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ దూరం దూరం ఉందిగా ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడు మనసులో గురుదేవా అనుకుంటూ ధ్యానంలో కళ్ళు మూసుకొని కళ్ళు మూతలు పడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అసలు ఆ ధ్యానంలో నాకు అంతా జ్యోతి కనిపిస్తుంది. చుట్టూ ఏముంది తెలియదు, ఎవరున్నదో తెలుస్తలేదు, ఏమీ లేదు. ఇక్కడ మొత్తం వెలుగే వెలుగు కనిపిస్తుంది. ధ్యానం జ్యోతి వెలుగు, పెద్ద ప్రకాశం, సూర్యుడు కూడా కాదు, సూర్యుడు కంటే ఇంకా పెద్ద ప్రకాశం, అంతటి వెలుగు ధ్యానంలో కనిపిస్తుంది. దివ్యమైన ఆనందం అనుభూతి. అది ఒక జ్యోతి మండలంలో, జ్యోతి దివ్య మండలంలో ఆత్మ ఉన్నది. నా శరీరం అక్కడ లేదు, నా అసలు ఏమీ లేదు అక్కడ. జ్యోతి మండలంలో వెళ్ళిపోయింది కదా ఆత్మలో. అలా ఎంత సమయం ధ్యానంలో కూర్చున్నానో తెలియలేదు. అలా ఎంత సమయం ఆ దర్శనం అవుతుంది, ఆనందం దివ్య అనుభూతి కలుగుతూనే ఉంది. ఆ జ్యోతిలో లీనమైపోయింది చూస్తూ. అందులో అక్కడే ఉన్నది, ఆ దివ్య జ్యోతి మండలంలో ఉన్నది. దిగి రావడానికి అయితే లేదా, అంతటి ఆనందం కలిగిన. అలా ఎంత సమయం అయిందో తెలియదు. కానీ నా చుట్టూ నాతో వచ్చిన వాళ్ళందరూ ధ్యానంలో నుండి లేచిపోయారు. కానీ నేను అలాగే కూర్చోవడం చూసి అక్కడ ఉన్న భక్తులు, నువ్వు ఎంత సమయం కూర్చుంటావో లే ధ్యానంలో అని